హలో అండి, ఎలా ఉన్నారు? ఎప్పుడు తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగలు వేసుకొని కొద్దిగా బియ్యం వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకొని తెల్లారి మిక్సీ పట్టేసుకొని ఇంకా దోశలు వేసేసుకోవడమే. కాస్త సాల్ట్ వేసుకొని ఎంత టేస్టీగా ఉన్నాయంటే పెసరట్టు కంటే ఇవి చాలా బాగున్నాయండి. హెల్త్కి హెల్త్, మంచి టేస్ట్ అయితే ఇచ్చాయి. నిజంగా టిఫిన్ల కోసం బయట అయితే అస్సలు మనం కొనవలేదు. మనం ఇంట్లోనే చక్కగా ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే హెల్త్కి మంచిది. ఇంట్లో చేసుకొని తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా మా పిల్లలు అయితే తింటారో తినరో అని చెప్పేసి టెన్షన్ పడ్డాను, కానీ వాళ్ళకు కూడా చాలా నచ్చాయండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు. ఇంకా నా కోసం అయితే పైన ఆనియన్స్ వేసేసుకొని కొంచెం దూరగా కాల్చుకొని తినేసానండి. సూపర్గా అనిపించాయి. ఇంకా ఈ దోశల్లోకి వచ్చి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ ఏదైనా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి, మీ ఇంట్లో వాళ్ళు సూపర్ అనేసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.